దానికి అవుట్ పాస్ సిగ్నేచర్ అయి ఉండి బయటకు వస్తుంది అధ్యక్ష. మన ఆర్టీఏ నామ్స్ ఏమున్నాయి అధ్యక్ష? 16 టన్నుల లారీ 34 టన్నులు 16 టైర్ల లారీ 34 టన్నులు తీసుకొని వెళ్ళాలి. 14 టైర్ల లారీ 29 టన్నులు తీసుకుపోవాలి. 12 టైర్ల లారీ 25 టన్నులు తీసుకొని పోవాలి అధ్యక్ష. ఇవి తీసుకొని పోతే అధ్యక్ష దీని వెయిట్ వీల్ పే చేస్తే 16 టైర్ల లారీది 34 టన్నులు పోవాల్సింది 76.5 టన్నులు పోతున్నాయి అధ్యక్ష. కేసీఆర్ సాధ్యమే, ప్రూఫ్ చూపిస్తున్నా బాస్. దిస్ ఇస్ ద ప్రూఫ్ చూపిస్తున్నా అధ్యక్ష. అయితే దీన్ని మనం చూపిస్తుంటే అధ్యక్ష వీళ్ళు కనీసము 76 టన్నులు పోతుంటే వీళ్ళు కనీసము కేసీఆర్ గారు వేసిన అద్భుతమైన రోడ్లు ఓవర్లోడ్ పోవడం వల్ల ఆ రోడ్లు పాడవుతున్నాయి. ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్ పోయి రోడ్ల మీద పడితే కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. నేను మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష. ఈ లారీలు అధ్యక్ష ఈ లారీలు మేము హుజరాబాద్లో 13 లారీలు ఓవర్లోడ్ లారీలు మేము ఆపితే అధ్యక్ష, మా కార్యకర్తలు ఆపితే ఈ ఓవర్లోడ్ లారీలకి ఏం చేసిండు అధ్యక్ష? 2 లారీలని సీజ్ చేస్తారు, 11 లారీలని మంత్రి గారు ఫోన్ చేయగానే ఇచ్చిపెడతారు. ఇది 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 మళ్ళా తర్వాత ఓకే మంత్రి గారికి తెలియదే అనుకుందాం అధ్యక్ష. మరి ఈ 11 లారీలని నంబర్లతో సహా నేను బయట పెట్టి ఎట్లిస్ట్ పెట్టిరని అడిగితే ఇవాళటి వరకు ఈ లారీలని ఎందుకు సీజ్ చెయ్యలేదు? దీని వెనుక మతలబ్ ఎవరిది ఉంది? దీని వెనుక చెయ్యి ఎవరిది ఉంది? ఇది ఒక్కసారి జవాబు చెప్పాల్సిన అవసరం మంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన రోడ్లు తయారు చేసి పెట్టుంటే ఆ రోడ్లని ఓవర్లోడ్ తీసుకుపోయి ఆ రోడ్లని పాడు చేస్తుంటే మా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఆపంగానే ఏం చేస్తారు అధ్యక్ష? మంత్రి గారు హుజురాబాద్ నుంచి పోతుంటే కౌశిక్ రెడ్డి గట్టిగా ఉన్నాడు ఆపుతుండని చెప్పి రూట్ డైవర్ట్ చేసి హుజురాబాద్ నుంచి తీసుకుపోయాడు అధ్యక్ష. ఇది నిజమా కాదా? దీనిలో ఎంక్వైరీ చేయండి అధ్యక్ష. ఇస్ ఇస్ నాట్ ట్రూ? యు ఆన్సర్. ఇది గ్యారెంటీగా అధ్యక్ష తీసుకొని పోయిండ్రు. ఖచ్చితంగా అధ్యక్ష దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఇక ఎక్సర్సైజ్కి నేను మాట్లాడనక ఇవ్వండి అధ్యక్ష. నేను మాట్లాడనక అంటే రాజా నేను మాట్లాడక రాజా